తెలంగాణ రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరానికి 12,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 9 గంటల సమయం నుంచి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక వీరి బ్యాంక్ ఖాతాలకు డబ్బులు పడినట్టుగా మెసేజ్లు కూడా రావడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లాలలో చూసుకున్నట్లయితే ఇక మన తెలంగాణలో రానున్నటువంటి మరో 2 నుంచి 3 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకి ఏదైతే ఏడాదికి 2 విడతల్లో రైతు భరోసా డబ్బులనైతే వానాకాల రైతు భరోసా డబ్బులు, యాసంగి రైతు భరోసా డబ్బులనైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంతో రైతు భరోసా డబ్బుల కోసం రైతులకు ఒక మంచి గుడ్ న్యూస్ శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. అదేంటో మనం ఇక్కడ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఏదైతే 2 విడతలకు సంబంధించినటువంటి వానాకాల రైతు భరోసా డబ్బులు, ఇక దీంతో పాటుగా ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులు 12,000 రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాలలోనైతే డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజు నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు, ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్రంలో ఎవరైతే పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఉన్నారో అటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులనైతే విడుదల చేయనున్నారు. ఇక ఈ రోజు నుంచి రానున్నటువంటి మరో 3 గంటల్లో ఈరోజు రేపు ముఖ్యంగా ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు విడుదల చేయనున్నారు. ఇక దీంతో పాటుగా 2 సీజన్ల డబ్బులు ఎవరెవరికి అందనున్నాయి, ఒక్కో సీజన్ డబ్బులు ఎవరెవరికి అందనున్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని పూర్తిగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన రైతులు ఉంటారు. మనకి ఏదైతే గుట్టలు, రాళ్ళు, రప్పలు ఉన్నటువంటి భూమి వారికి కాకుండా ఓన్లీ పంట పండిస్తున్నటువంటి వారికి మాత్రమే సర్వే చేపట్టి రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఈ రైతు భరోసా డబ్బులు ఎవరెవరికి విడుదల చేయనున్నారో తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్, డైలీ అప్డేట్స్ కోసం పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు, రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూసినటువంటి రైతులకు అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తనైతే ప్రకటించింది. ఇక ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని ఇంకా జమ చేయాల్సినటువంటి వానాకాల రైతు భరోసా డబ్బులు కూడా ఒకేసారి 2 విడతలకు సంబంధించినటువంటి 6,000 రూపాయలు, 6,000 రూపాయలు, 12,000 రూపాయల నిధులు అనేది మన రాష్ట్రంలో అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో విడుదల చేయడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్రంలో అనేక రకమైన రైతు భూములను సర్వే అనేది చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే నిజాయితీగా పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఉన్నారో అటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బుల్ని ప్రకటించాలని, జమ చేయాలని పూర్తి సర్వే చేపట్టడం అయితే జరిగింది. ఇక ఈ రోజు నుంచి రైతు భరోసా డబ్బులు మనకి దాదాపు ఈరోజు మహబూబ్ నగర్, నల్గొండ, సిరిసిల్ల, మంచిర్యాల, అదేవిధంగా నిర్మల్, ఆదిలాబాద్, సూర్యాపేట, దీంతో పాటుగా వనపర్తి, జోగులాంబ, ఇక ఇటు చూసుకున్నట్లయితే మేడ్చల్, కరీంనగర్, ఖమ్మం, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్, ఏదైతే నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి వంటి జిల్లాలలో ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ మీ ఖాతాలలో జమ కాగానే మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ మెసేజ్ ఎవరికైతే వస్తుందో చూసుకొని మన వీడియోకి అయితే లైక్ చేసి కిందనైతే కామెంట్ చేయండి. ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఆధార్కి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి. ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.